మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం అమెజాన్లో ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే నెక్స్ట్ మినిట్ ఇన్స్టాగ్రామ్లో అదేలా వస్తుంది? అది కోఇన్సిడెన్స్ కాదు, అది డేటా అనలిటిక్స్. యాక్చువల్లీ డేటా అనలిటిక్స్ అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్. మనం డైలీ క్రియేట్ చేసే డేటాని కంపెనీస్ కలెక్ట్ చేసి అనలైజ్ చేసి మన బిహేవియర్ని అండర్స్టాండ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి, మీరు నెట్ఫ్లిక్స్లో యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తే నెక్స్ట్ రికమెండేషన్ లిస్ట్లో మోస్ట్లీ యాక్షన్ మూవీస్ ఉంటాయి. ఎందుకు? బికాజ్ నెట్ఫ్లిక్స్ మీ వాచ్ హిస్టరీని అనలైజ్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డేటా అనలిటిక్స్ అంటే నంబర్స్ని యూజ్ చేసి డిసిషన్స్ తీసుకోవడం. కంపెనీస్కి డేటా అంటే గోల్డ్ లాంటి వాల్యూ. సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి, కస్టమర్స్ని అండర్స్టాండ్ చేయడానికి, ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడానికి అందరూ డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏం తెలుసా? ఇండియాలో డేటా అనలిస్ట్ శాలరీ యావరేజ్గా 6 to 12 LPA ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగితే ఇంకా ఎక్కువ. మీరు స్టార్ట్ చేయాలి అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఎక్సెల్ నేర్చుకోండి, తర్వాత SQL, దెన్ పైథాన్, ఫైనలీ పవర్ BI లేదా టాబ్లూ. స్మాల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుంది. రిమెంబర్ వన్ థింగ్, ఫ్యూచర్లో ఆయిల్ కన్నా ఇంపార్టెంట్ రీసోర్స్ ఏంటి అంటే డేటా. సో ఇప్పుడే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సక్సెస్ఫుల్ డేటా అనలిస్ట్ మీరు కూడా అవ్వచ్చు. ఫాలో ఫర్ మోర్ AI and tech content.